వినోదం పొందాలన్నా కూడా, చెడిపోవాలన్నా సెల్లి, బాగుపడాలన్నా కూడా సెల్లుగానే ఉంది. కాకపోతే మనం అందరం కూడా ఒక పక్షిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ సందర్భంలో ఏం పక్షిని తీసుకోవాలండి? ఒక హంస అనేటువంటి పక్షిని ఆదర్శంగా తీసుకుంటే ఆ హంస ఏం చేస్తుంది? పాలను మాత్రమే స్వీకరించి నీరును విడిచిపెడుతుంది. అదేవిధంగా మానవులందరూ కూడా సమాజంలో ఉండబడేటువంటి చెడును ఎవరికి వారు ఏకీకృత శక్తిలో ఎవరికి వారు యథాశక్తిగా చెడును విడనాడండి, మంచిని స్వాగతించండి. సెల్ ఫోన్ కూడా అందుకే ఉపయోగించుకోండి. కాబట్టి ఇప్పుడు సెల్ మనకు ఉపయోగపడాలి, దేనికి? మంచికి ఉపయోగపడాలి. అందరూ కూడా ఈ మంత్రాన్ని రికార్డ్ చేసుకోండి. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఇది లక్ష్మీనరసింహస్వామి మహామంత్రం. ఆ ఉగ్రాన్ని మనం భరించాలన్నా, ఏదన్నా ఒక వేసుకున్న టాబ్లెట్ కొంచెం రియాక్షన్ అయిందంటే, యాక్షన్ చక్కగా చేయాలంటే దానికి ఎవిల్ గోరి వేసుకున్నట్టుగా మహాలక్ష్మి మంత్రాన్ని కూడా మనం ఇప్పుడు రికార్డు చేసుకుందాం. ఓం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఈ రెండు మంత్రాలు మీకు చాలు. మొదట అమ్మవారు చదివి తర్వాత స్వామివారు చదవండి, మళ్ళీ లాస్ట్గా అమ్మవారు చదవండి. కాబట్టి ఇది లక్ష్మీ నృసింహ మహామంత్రం. ఇది మన